హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలోకి వస్తే మరొక రకం వడియాల రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. టమాటాలు కలిపి వడియాలు పెట్టానన్నమాట. వడియాలు అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయండి. తినేటప్పుడు పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడైతే టమాటాల రేటు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కదండి. ఇలా వడియాలు పెట్టుకొని చూడండి, సూపర్గా ఉంటాయి. రసం, పప్పుచారు లాంటివి చేసినప్పుడు నంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటాయండి. అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించానమాట. ఇలా కనుక చేసుకున్నారంటే వడియాలు అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వడియాలు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకోవాలి. దానికోసం అయితే ఇక్కడ నేను 1 కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. అలాగే అరకప్పు లావుగా ఉండే సగ్గు బియ్యం తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కనుక బియ్యం కానీ సగ్గు బియ్యం కానీ పెంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు రెండింటిని శుభ్రంగా కడిగేసి 5-6 గంటలైనా లేదంటే నైట్ మొత్తమైనా నానబెట్టుకోండి. ఉదయానికల్లా బియ్యం ఇంకా సగ్గు బియ్యం మొత్తం ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఫస్ట్ ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 4 బాగా పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు మనం తీసుకునే బియ్యం ఇంకా సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు నానిపోయిన బియ్యం ఇంకా సగ్గుబియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు నిండా నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. అస్సలు బరక లేకుండా మొత్తం అంతా స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే ముందుగా టమాటా పేస్ట్ వేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి ఇంకొక కప్పు నీళ్లు వేసుకొని మిక్సీ జార్కి అంటుకుపోయిన పిండి మొత్తాన్ని తొలిపేసుకొని గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు టమాటా పేస్ట్ అలాగే బియ్యం పిండి పేస్ట్ మొత్తం కలిసిపోయేలాగా గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 1/2 స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా వాము కూడా వేసుకొని కలిపేసుకోండి. వడియాలలోకి ఎప్పుడైనా కూడా ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వాము అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. కావాలంటే ఈ పిండిని ఆవిరి వడియాల్లాగా వేసుకోవచ్చండి. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆవిరి వడియాలు వేసుకోవాలంటే గ్యాస్ అయితే చాలా ఎక్కువగా అయిపోతుందండి. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్లుగా చేసుకున్నారంటే 10-15 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. ఇలా కలిపేసుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వడియాలు ఉడికించుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అలాగే వడియాలు ఉడికించుకోవడానికి ఖచ్చితంగా అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి. అప్పుడే మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 12 కప్పులు నీళ్లు వేసుకోండి. అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు 2 కప్పులు నీళ్లు వాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక 12 కప్పులు, టోటల్గా 14 కప్పులు నీళ్ళు అయితే అయినాయండి. 1 కప్పు బియ్యం అరకప్పు సగ్గు బియ్యానికి 14 కప్పుల వరకు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. నీళ్లు కాస్త ఎక్కువగా అయినా పర్వాలేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఇలా నీళ్లు తీసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. మరుగుతున్న టైంలో మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని గరిటెతో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ నీళ్ళల్లో వేసేసుకోండి. మనం పిండిని ముందుగానే జారుడుగా కలుపుకొని వేసుకున్నాం కాబట్టి ఉండలైతే అస్సలు కట్టవండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వడియాలకు ఎంత బాగా ఉడికితే వడియాలు అనేవి విరిగిపోకుండా అంత చక్కగా వస్తాయండి. ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నారంటే 15 నిమిషాల కల్లా పిండి అయితే ఇలా చిక్కబడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల పైన నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవటం వల్ల వడియాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. పిండి మొత్తం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి ఇలా తెల్లగా ఉండే కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దాన్ని నీళ్ళల్లో ఒకసారి గట్టిగా పిండేసి ఇలా 2 మడతల్లాగా వేసేసుకోండి. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా గరిటెతో కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వడియాల్లాగా వేసుకోవాలి. వడియాలు మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఇలా మీడియంగా వేసేసుకోండి. వడియాలు ఇలా గరిటెతో వేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేసినట్టనండి వడియాలు చక్కగా వస్తాయన్నమాట. ఇలాగే పిండి మొత్తాన్ని వడియాల్లాగా వేసేసుకోవాలండి. ఇలాంటి వడియాలు పెట్టుకునేటప్పుడు కాస్త ఎండలో పెట్టుకుంటేనే తొందరగా ఎండుతాయి అన్నమాట.
అదే ఫ్యాన్ కింద అయితే 2-3 రోజులు టైం పడుతుందండి. సో మీకు ఎండ వీలుగా ఉంటే ఖచ్చితంగా ఎండలోనే పెట్టుకోండి. ఎండ వీలు లేని వాళ్ళైతే కనుక ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. కాకపోతే ఫ్యాన్ కింద ఎక్కువ టైం పడుతుంది. ఇలా పిండి మొత్తాన్ని క్లాత్ పైన చక్కగా వడియాల్లాగా పెట్టేసుకోండి. నేనైతే ఫస్ట్ రోజు ఇంట్లో ఫ్యాన్ కిందనే పెట్టేశానండి. మళ్ళీ రోజు అయితే ఎండలో పెట్టానన్నమాట. అలా ఎండలో పెట్టి ఒక రోజు అయితే వదిలేశానండి. వడియాలు అయితే ఇలా చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు వడియాలు క్లాత్ నుంచి సపరేట్గా తీసుకోవడం కోసం క్లాత్ని ఇలా రివర్స్లో చేసుకొని దానిపైన నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లిన తర్వాత వడియాల్ని ఎమ్మటే పెరగకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ నీళ్ళ తేమను పీల్చుకొని చక్కగా నానతాయి అన్నమాట. అలా నానితే వడియాలు క్లాత్ నుండి సపరేట్ అయిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నానిన తర్వాత వడియాలు ఎంత చక్కగా వస్తున్నాయో, విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. సో కొద్దిసేపు నానబెట్టుకొని ఆ తర్వాత వడియాల్ని సపరేట్గా చేసేసుకోండి. ఇలాగే వడియాలన్నింటినీ కూడా క్లాత్ నుండి సపరేట్ చేసుకోండి. అలాగే సపరేట్ చేసి పెట్టుకున్న వడియాలను అయితే ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఇంకొక రోజు పాటు ఎండలో పెట్టుకోండి. ఎందుకంటే మనం సంవత్సరం రోజుల పాటు నిల్వ పెట్టుకోవాలి కాబట్టి ఎండలో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అలా ఎండలో పెట్టుకున్న తర్వాత వడియాలు అయితే ఇలా చక్కగా రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా వడియాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వడియాలలో ఎటువంటి కలర్స్ వాడకుండా ఇలా టమాటాలతో చేసుకున్నారంటే చక్కగా ఎర్రగా చాలా బాగా వస్తాయండి. ఇలా ఎండిపోయిన తర్వాత 8 బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వడియాల్ని వేయించి కూడా చూపిస్తాను చూడండి. బాగా వేడెక్కిన ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడియాలు వేసుకున్నామంటే చూస్తున్నారు కదా వడియాలు ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. వడియాలు వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అయితే బాగా వేడెక్కి ఉండాలన్నమాట. అప్పుడే వడియాలు పొంగుతాయి, లేదంటే నూనె మొత్తం పీల్చేసుకొని అలాగే ఉంటాయండి. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే వడియాలు వేసుకొని వేయించుకోండి. అంతేనండి, ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా టమాటా వడియాలు అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇక్కడ సౌండ్ ఉంటే మీకే అర్థమవుతుంది చూడండి. చూశారు కదా వడియాలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.